ఎస్. గతంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఈ ఎన్నికల్లో ప్రెస్టీజియస్గా పనిచేస్తున్న బీటెక్ రవి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఎస్ కొంత బిజీగా ఉన్నట్టున్నారు. లేదంటే విజయం తన సతీమణి జెడ్పీటీసీగా అంటే ప్రెస్టీజియస్గా జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న ఈ ప్రచారం నేపథ్యంలో కొంత ఆయనలో కూడా ఉత్సాహం ఉండుంటుంది. ఎందుకంటే దగ్గరుండి ఎన్నికలు నిర్వహించారు కాబట్టి పులివెందుల ఆ గడ్డ మీద నుంచి తన భార్య జెడ్పీటీసీగా గెలిస్తే ఆ విజయం ఖచ్చితంగా ఆయన ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా తన భార్యని జెడ్పీటీసీగా గెలిపించుకోగలిగారు బీటెక్ రవి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడి బీటెక్ రవి అని పదే పదే అన్న సందర్భం కూడా మనం చూసాం. అక్కడ ఎన్నికల ఎమ్మెల్యే కంటెస్టెంట్గా ఉన్నవాడు పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కడి నుంచో అక్కడ పులివెందుల్లో ఓటు హక్కు లేకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి అరాచకం చేశాడు అన్న పదం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా పదే పదే బీటెక్ రవి గురించి ప్రస్తావించిన సందర్భం కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ విజయం నేపథ్యంలో బీటెక్ రవి ఏం చేయబోతున్నారు, బీటెక్ రవిని పార్టీ ఏ విధంగా గుర్తించబోతోంది అనేది చూడాల్సి ఉంటుంది. ఒకసారి బీటెక్ రవి కోసం మళ్ళీ ఫోన్లో ట్రై చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ ఎస్ బిజీ వస్తుంది. ఒకసారి లైన్లోకి రావచ్చు బీటెక్ రవి, ఆయనతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఒంటిమిట్ట రిజల్ట్కి సంబంధించి మా కొలీగ్ శివ కౌంటింగ్ సెంటర్ దగ్గర రెడీగా ఉన్నారు. శివ, ఎంత వచ్చింది మెజార్టీ? ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయితే 3511 మెజార్టీలో ముద్దు కృష్ణారెడ్డి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? ఎస్ అశోక్, ఇప్పుడైతే ఒంటిమిట్ట కౌంటింగ్ కొనసాగుతుంటే వీటికి సంబంధించి కూడా ఒంటిమిట్ట సంబంధించి కూడా దాదాపు 3 రౌండ్లు ఉన్నప్పటికీ కూడా మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి మాత్రం ఎవరైతే టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణ ఉన్నారో దాదాపు ఆయనకు 3500 ఓట్ల మెజార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకో 2 రౌండ్లు కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మెజార్టీ ఎంత వస్తుంది ఏంటనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం మొదటి నుంచి కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇక్కడ పోటీ కొనసాగినప్పటికీ కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మాత్రం ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి పూర్తి అధికం ఉన్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి కూడా ఫలితాలు మరి కాసేపట్లో మరో రెండు రౌండ్లు ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక అరగంటలో పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అశోక్, ఎట్లా అక్కడ ముద్దు కృష్ణారెడ్డి ప్రస్తుతం మీరున్న కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నారా లేకపోతే ఒంటిమిట్టలో ఉన్నారా శివ? ఎస్, ముద్దు కృష్ణారెడ్డి అయితే ఇక్కడ కౌంటింగ్ చేరుకున్నారు. ముద్దు కృష్ణారెడ్డితో పాటు వాళ్ళ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళు కూడా లోపల ఉన్నారు. ఈ మొదటి రౌండ్ పూర్తిసరికి కట్టలు దాదాపు అక్కడ 20,680 కోట్లు పోలైన నేపథ్యంలో మాత్రం మొదటి రౌండ్ ఇప్పటికీ పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా వీరి మధ్య పూర్తి స్థాయిలో ఆధిక్య ఒక దిశ కొనసాగుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి మాత్రం ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మాత్రం ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయనపై మాత్రం ముద్దు కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో అధిక కొనసాగుతున్నారు. అంటే ఇది బేసిక్గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఖాళీ అయిన స్థానం కదా అది ఒంటిమిట్ట. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ఉన్నారో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ కొనసాగారు. అయితే 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో మాత్రం తన జెడ్పీటీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం ఖాళీగా ఏర్పడింది. అయితే ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మాత్రం ఒంటిమిట్టతో పాటు పులివెందుల వాటికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో ఒంటిమిట్టకు ఎన్నికల అనివార్యమై అయితే వీటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం మొదటి నుంచి కూడా కాస్త ఉత్కంఠ రేపింది పులివెందులతో పాటు కూడా ఒంటిమిట్ట. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. దాదాపు గతంలో మరోసారి ఆయన గెలిచిన సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుంది. గతంలో అది సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అనుకున్నప్పటికీ కూడా అయితే ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధితో పాటు చేయాల్సిన అభివృద్ధి అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి వివరించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒంటిమిట్ట ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి పూర్తి స్థాయిలో పట్టం కట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మెజార్టీలు కొనసాగుతున్నారు. ఓకే, ఒకవేళ ఒంటిమిట్టలో ఓటమి పాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీద ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకెవరైనా బాధ్యత తీసుకుంటారా దాన్ని? ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో జిల్లా అధ్యక్షునితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం అంజద్ బాషా, సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా ఎవరైతే ఇతర జిల్లాల నేతలు కూడా పూర్తి స్థాయిలో ఒంటిమిట్ట మండలానికి సంబంధించి కూడా దాదాపు 24,000 ఓట్లు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కేడర్ మొత్తం ఇక్కడే ప్రచారం దాదాపు 10 రోజుల పాటు ప్రచారం నిర్వహించింది. డిప్యూటీ సీఎంగా మాజీ డిప్యూటీ సీఎం కూడా అంజద్ బాషాతో పాటు మేయర్ కడప మేయర్ సురేష్ బాబు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వీర మొత్తం క్యాడర్ మొత్తం ఇక్కడే 10 రోజుల పాటు ఇక్కడే తిష్ట వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో కూటమి అభ్యర్థి ఉన్నారో కూటమి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి తను కూడా మంత్రి మండిపల్లి రాంబాబు రెడ్డితో పాటు కొంత టీడీపీ సంబంధించిన నేతలు కూడా మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కావచ్చు, మరికొందరు ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి తరపున ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఒంటిమిట్టలో జరగవలసిన అభివృద్ధి అంటే చేయాల్సిన అభివృద్ధి అంటే పూర్తి స్థాయిలో గుర్తించారు, ప్రజలకు వివరించారు. గత ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. తర్వాత ఈ ఎన్నికల్లో ఎస్పెషలీ ఒంటిమిట్ట మండలానికి సంబంధించిన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఒంటిమిట్ట చెరువు కావచ్చు, ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర లైన్లో ఉండండి. బీటెక్ రవి గారికి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఆయన బేసిక్గా కడప మీరున్న చోటుకు వస్తున్నారని తెలుస్తోంది. సో ఆయన పులివెందుల నుంచి కడపకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. బీటెక్ రవి ప్రస్తుత జడ్పీటీసీ అభ్యర్థి, ఆయన సతీమణి మారెడ్డి లతారెడ్డి భార్యాభర్తలు ఇద్దరు కూడా కడప కౌంటింగ్ సెంటర్కి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సెలబ్రేషన్స్కి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమవుతూ ఉన్నాయి. కేవలం పులివెందుల కడప మాత్రమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఇది పులివెందుల గెలుపుని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సాక్షాత్తు జగన్ని ఓడించినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఫీల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఎన్నిక కూడా జరగని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏకగ్రీవమే, ఎవరూ ఇళ్లల్లోంచి స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటర్లు ఓటు వేయలేదన్న ఆరోపణ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఇన్నాళ్ళకి అంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలంతా కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని టీడీపీ చెప్తున్న మాట. ఏకగ్రీవం అనే ఆస్కారం లేకుండా ఎన్నిక చేయాలి, ఎన్నిక నిర్వహించాలి, ఓటర్లు వచ్చి ఓటు వేసే అవకాశం కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు ద్వారా తమ నాయకుడిని, తమను పాలించే నాయకుడిని తాము ఎన్నుకునే అవకాశం, అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యంలో ఈ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకునేలా చేయాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఎన్నికలు జరిగాయి, అన్నీ కూడా పద్ధతి ప్రకారం జరిగాయి. అంతేగాని ఎక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారం రిగ్గింగ్కి కానీ లేకపోతే దాడులకు కానీ పోలీసులను అడ్డం పెట్టి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియకు ఆస్కారమే లేదు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. సో ఇప్పుడు బీటెక్ రవి గెలుపు, బీటెక్ రవి సతీమణి కనుక గెలిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా బీటెక్ రవికి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి, అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, వీళ్ళందరూ కూడా భుజాన వేసుకుని ఎన్నికల భారం మొత్తాన్ని కూడా నడిపించారు. మిగిలిన నేతలంతా కూడా ఎంపీ శబరి కావచ్చు, ఇతర ముఖ్యమైన టీడీపీ నేతలు కూడా కడపలోనే మకాం వేసి ఎన్నికల ప్రక్రియను